జగన్ పట్ల కొంత మీరు సానుభూతితో ఉన్నట్టున్నది. జగన్ గారికి ఎందుకంటే కక్షాదింపు వేకత్తు ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన వ్యక్తి, అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి, నిజంగా నవరత్నాలు అమలు చేసుకుంటూ ఉంటే ఇంకా 10 సంవత్సరాలు అధికారంలో ఉండాల్సిన వ్యక్తి, ఒక ఒక కులద్వేషంతోనో లేదంటే ఒక ఉప ప్రాంతీయ ద్వేషంతోనో కాకపోతే అమరావతిని నాశనం చేసుకునే అవసరం ఏందండి? చంద్రబాబు నాయుడు గారు రైజా మైండ్ స్పేస్కి హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి కొంత ఊతం ఇచ్చి కొంత నిలబెట్టి గట్టిగా నిలబెడితే రాజశేఖర రెడ్డి గారు దాని స్టేజ్ ముందుకు తీసుకెళ్లారు. రహైజాలో వాటా అమ్మేసి లాభం తిన్నారో లేదో ఆరోపణ. అంటే ఆ కాయ కోసుకున్నాను ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో దాన్ని కాయ కోసుకుని రాజకీయాలకు కలవండి, నేను సపోర్ట్ చేయను. అది చేయకుండా ఒక కక్షాదింపు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక కక్షాదింపు రాష్ట్రంగా చేసినందుకు ఎందుకు అభిమానించాలండి? నాకు ఎవరి మీద ద్వేషం లేదు. మళ్ళీ చెప్తాను, ఎవరన్నా వాళ్ళందరూ మారి ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి ఉమ్మడిగా పోరాడాలని కోరుకుంటాను. మా మీద అమరావతి మీద కేసులు పెట్టించింది జగన్ గారి ప్రభుత్వం కాదా? కనీసం హక్కుల గురించి ఆంధ్రప్రదేశ్ నా మీద ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి మీద ఇంకొకరి మీద మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడుతుంటే ఆ రోజు మమ్మల్ని ఎప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ వేధించింది జగన్ గారి ప్రభుత్వం కాదా అండి? ఒక విషయం కాదండి, కనీసం ఆఖరికి మమ్మల్ని నానా బెదిరింపులు బెదిరిస్తే కేసు పెడితే పాలకొల్లు పోలీస్ స్టేషన్ 2020 జనవరి 17 తారీఖున 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళు రివైవ్ చేశాను, నన్ను చంపుతాను బెదిరించి అన్ని ఆధారాలు ఇస్తే కూడా కేసు పట్టించుకోకుంటే నేను ఎస్పీ గారికి, డీజీపీ గారికి, హోంశాఖ మంత్రిని మేకతోటి సుచిత్ర గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తులు పిలిస్తే లెక్క చేయలేదు కదా ప్రభుత్వం. దట్ డజంట్ మీన్ ఐఎమ్ అపోజింగ్ టూత్ అండ్ నైల్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అని కాదని ఇష్యూ. అక్కడ రాష్ట్రం మీద ఇలా నాకు ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇట్లా ఉద్దండులే ఉన్నారు కదా. ఉద్దండులు ఎవరండి? ఉద్దండులు ఆదానీ గారు ఉద్దండులు. ఆదానీ గారిని లెక్క చేసుకుంటారా, వాళ్ళ శిష్యుని లెక్క చేసుకుంటారా మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల కింద ఎవరికి ఇచ్చారు అవకాశం? ఆ గుజరాతీ వ్యాపారి గారి గుమస్తాకో లేకపోతే వాళ్ళ బాస్కో ఇచ్చారు కదా ఒకరికి. ఆయన పరిమళం వికసించే అత్వానీ గారంట. ఆంధ్రప్రదేశ్ కానీ పరిమళం అక్కడ గుజరాతీకి పరిమళాలు దిగుతున్నారు ఆయన. ఇంకో ఇద్దరికి ఇచ్చారు. ఎవరండి? నిరంజన్ రెడ్డి గారని తెలంగాణ అడ్వకేట్ ఒక ఆయన ఉన్నారు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు సమైక్యాంధ్ర నా సభకు వచ్చారు కాబట్టి నేను రాసిన పుస్తకావిష్ణకు వచ్చారు. ఒక పాజిటివ్ నోట్లో ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ అని హిమ్. బికాజ్ బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నేను దీక్షలో పాల్గొన్నా. ఆయన కూడా అందుకని ఐ డోంట్ వాంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా ఆయన చేశారు. లాభం చేశారు లేదో నాకు తెలియదు, వ్యతిరేకంగా అయితే చేయలేదు. అందువల్ల నేను అడుగుతాను, వీళ్ళ నాయకులు ఏంటండి? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వాళ్ళు పోరాడుకున్న తమిళనాడుని చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పిన, తమిళనాడు చూసుకొని కొన్ని నేర్చుకోండి అని చెప్తున్నాను. తమిళనాడులో జయలలిత గారిని వస్త్రాపహరణ కింద చేయించినట్టు మీరు చూశారు. అక్కడ కరుణానిధి గారు చేయించకూడదు కానీ మురుగన్ ఎవరు ఉన్నారు దాంట్లో, ఆ శపథం చేసి బయటకు వెళ్ళింది. ఈవిడ అధికారంలోకి వచ్చింది, ఆయన పంచి లాగినట్లు చూశారు కదా, మొత్తం తీసుకెళ్ళి లోపల పడేశారు. అయినా సరే రాష్ట్రం కోసం ఏకమైపోయారు. నైవేలి లిగ్నైట్ని ఇది ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందా అనేది ఒక వార్త రాగానే అగ్గిలా బగ్గులం అయితే కిక్కురు మంది తోక ముడిచింది కేంద్రం. విశాఖ హక్కు, సింగరేణి హక్కు వీటి గురించి మాట్లాడుతుంటే తోక జాడిస్తున్నారు వీళ్ళు. అక్కడ కాదు, కొంతమంది ఎప్పటికప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అంతే. ఇవాళ ఆత్మగౌరవం లేని ఆంధ్రప్రదేశ్కి నేను చూసిన 40-50 సంవత్సరాల్లో ఇంత హీన పరిస్థితి, ముఖ్యమైన 96% వచ్చిన ముగ్గురు నాయకులు ఆదానీ గారు పాహిమామ అంటూ నేను చూడలేదండి. కానీ ఇక్కడ చాలా బాధగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. నేను అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి లేదా జేడి లక్ష్మణ్ గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదని ఏమీ లేదండి, అభివృద్ధి అవ్వాలని ఉంది. కంపల్షన్ పరిస్థితుల్లో కొంతమంది లక్ష్మణ్ గారితో ఫైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మా సాధన సమితిలో కార్యదర్శిగా ఉన్నారు జేడి లక్ష్మణ్ గారు కానీ, సిపిఐ కానీ అందరూ మా దాంట్లో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసాం. షర్మిల గారు వచ్చిన తర్వాత ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు ఆస్తుల గురించి ఎక్కువ దృష్టి పెట్టారు. ఆవిడ ఇష్టం నేను మాట్లాడారు. షర్మిల గారు క్వశ్చన్ చేస్తున్నారు, చంద్రబాబు అప్పుడు వాళ్ళ అన్నను క్వశ్చన్ చేశారు. షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆవిడ తిట్లకి రేవంత్ రెడ్డి గారు చెవుల్లోంచి రక్తం వచ్చి కారిపోయింది. శంకర్ నాయక్ గారు అన్న మాటలకి సభ్య సమాజం తలదించుకుంటుందో లేదో మీరు ఆలోచించుకోండి. ఆ పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటని ఆవిడ అన్నారా లేదా కనుక్కోండి. ఆ తర్వాత పేరచూపులో రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేయడం వల్ల అక్కడ డ్రాప్ చేయబడ్డారు. ఆవిడ వాళ్ళ అన్నగారు ఆస్తుల కోసం ఫైట్ చేస్తున్నారు. నాకు తెలిసింది. ఇంకా ప్రజల సమస్య మీద అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఆ ఫోకస్ ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూర్చొని ఆవిడ అన్నగారు ఆస్తుల గురించి మాట్లాడాల్సిన సందర్భం అనేది అవసరమా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ 1918 అంటే ప్రెసిడెంట్, మద్రాస్ ప్రెసిడెంట్ ఒకే ఆఫీస్ ఉండేది. దేశంలో అన్ని రాష్ట్రాలకి పీసీసీ ఒకటే ఉండేది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.
కానీ మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడో ఏర్పడటానికి ముందు 30 సంవత్సరాల ముందు ఇచ్చారు. ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని ఆంధ్రరత్న దుగ్గిరాగల గోపాలకృష్ణ గారు పేరు మీద ఉన్న ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని ఆ అన్నయ్య గారి ఆస్తుల మీద మాట్లాడారు. ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. ఆవిడ మారలను కోరుకుంది. కమింగ్ బ్యాక్ అయ్యో ఆమె చాలా సీరియస్గా స్టేక్ హోల్డర్. సీరియస్ స్టేక్ హోల్డర్ పర్సంటేజ్ ఓట్లు ఎంత వచ్చిందో మనం తర్వాత మాట్లాడుకుందామండి. 170 స్థానాల్లో డిపాజిట్లు ఎలా పోతున్నాయో కూడా చూసుకుందాం. కానీ ఇక్కడ అది కమింగ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒక్కటి వీరం చేసి ఆంధ్రప్రదేశ్కి మాత్రం తీరని అన్యాయం, దారుణమైన మోసం జరుగుతూ ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 నిధులు ఇవ్వలేదండి. తర్వాత రైల్వే జోన్ ప్రకటించి దాంట్లోనేమో మొత్తం తీసుకెళ్ళి కేకే లైన్ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ అంతర్భాగం కొత్త వలస లైన్ కిరందా లైన్కి వెళ్ళే లైన్ తీసుకెళ్ళి ఒరిస్సా జోన్లో కలిపేశారు. కలిపేసి ఆ డివిజన్ ఎత్తేసారు. 100 సంవత్సరాల నుంచి ఉన్న విశాఖపట్నం డివిజన్ ఇచ్చి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎప్పుడో పాత బిల్డింగ్ అయితే 200 కోట్లు పెట్టి కడతారండి. అది 100 కోట్లు పెట్టారు. ఇప్పుడు దాంట్లో పెట్టారు. వాళ్ళ మెట్రో రైల్స్ కానీ నమ్మక ద్రోహం నయవంచన మాత్రం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ ఏపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే విషయానికి వస్తాను. సినిమా హీరో బాలకృష్ణకు పద్మ, ఆయన ఏపీకి సంబంధించి తెలుగు మొత్తానికి తెలుగు వాళ్ళందరూ హీరోగా తెలుగు అని ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీ కదా. ఎస్ యూర్ రైట్. అవార్డులు ఏవొచ్చినా పదవులు అనే పదం నాకు వీడియో కూడా కావాలంటే వినిపిస్తాను మీకు. వినిపిస్తుండే అవి పదవులు ఏవొచ్చినా సరే వరించినా అవి వాటికి అలంకారం రావాలి. ఇదే అనుకుంటా నాకు వచ్చిన అవార్డులు ఆయనకి వారన్న మాట వినిపిస్తాను చూడండి. ఇది తారహం భూషణ కేశ మృదు పద్యం ఉంది. అంటే మాటలకి ఎంత విలువ అనేది. భూషలు కావు భూమి మయాంగ తారహం భూషణ కేశ ప్రశంసలు వర్షం. నాకు ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా, ఎందుకంటే నేను ఎప్పుడు ఏమీ ఆశించను జీవితంలో. నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఇది వారన్నమాట. ఇది అహం అండి. చిన్నపిల్లల మనస్తత్వాన్ని కొంతమంది కొట్టిపడవచ్చు, కానీ అహం బ్రహ్మస్మి, ఇది అహంకారానికి పరాకాష్ట. పద్మభూషణ్ అనే అవార్డు ప్రజాసేవకులకి కళలో సాహిత్యంలో పేరు పొందిన వాళ్ళకి అందరికీ ఇస్తారు. వాళ్ళ సేవలను గుర్తించి ఇస్తారు. అది ఇస్తే ఆ పద్మభూషణ్కి ఇస్తే ఆ పద్మభూషణ్ విలువ పెరుగుతుందా? ఈయనకి ఇస్తే ఎంత అహంకారం అండి. కొంతమంది తీసేయమంటే బ్లడ్ బ్రీడ్ అని ఇంతకుముందు మాట్లాడారు. అన్ఫార్చునేట్ ఈ హెస్ టు విత్డ్రా దట్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఎర్లియర్ ఆల్సో. ఇది కూడా అక్కి నేను తొక్కిన మిగతా వాళ్ళు ఎందుకనో మరి జనం కూడా ఆయన్ని సీరియస్గా తీసుకుంటలేదేమో తెలియదు నాకు. ఆయన చిన్నపిల్లాడి మనస్తత్వం అండి, ఏమనుకోవద్దు అంటే అంతవరకు ఆయన ఇంట్లో అంతవరకు ఓకే. కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఏంటండి ఇది? ఒక పదవి అసలు వాడుకోకూడదు తెలిసి. పద్మశ్రీ పద్మభూషణ్ కూడా పక్కన అంటే పేపర్లో కూడా వేసుకోకూడదు. సరే ఆయన ఏదైనా వేసుకున్నారు, అది ఎగనెస్ట్ ఇదండి. డిస్పైట్ దట్ ఈ అహం మాత్రం చాలా తప్పు. ఈ అహం చాలా తప్పు. వాళ్ళ నాన్నగారు నేను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఆయన దేవుళ్ళు అనలేదండి, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ ఆయనలో అచ్చయి ఉండొచ్చాం. కానీ ఆయన పబ్లిక్ మనిషి అండి. ఆయన అలాంటి నాన్నగారిని ఈయన కూడా నాన్నగారిని పొగుడుతూ ఉంటారు, కానీ ఆ నాన్నగారిని దింపే విషయంలో ప్రముఖ పాత్ర పోషించింది కూడా ఈయన. ఆయన ఇంకా మాట్లాడుకునే పాత్ర దానికి వెళ్ళాలి. ఎందుకంటే ఆ రామారావు గారు అంటే అభిమానం ఉంది నాకు, డెఫినెట్గా అభిమానం ఉంది. నేను ఆయన యుగ పురుషుని కీర్తించకపోయినా మొత్తం తెలుగు సమాజంలో మెద్రాసీలు అనే గుర్తింపించి ఢిల్లీ వెళ్తే డెఫినెట్గా ఒక తెలుగు వాళ్ళు అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన వాళ్ళు ఆయన నో సెకండ్ థాట్. ఆంధ్ర వాళ్ళకు ఆ గుర్తింపు ఇతని వల్ల ఎన్టీ రామారావు, ఎందుకంటే మద్రాసుతో కలిసి ఉన్నారు కోస్తా జిల్లాలో ఉన్నా సరే తెలుగు వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ సెపరేట్ కూడా హైదరాబాద్ సంస్థానం. ఇది హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానమే తెలంగాణ అని తెలుగు వాళ్ళకు తెలుగునే లేదు, హైదరాబాద్ సంస్థానమే అంతే. హైదరాబాద్ సంస్థానం అంతే తప్ప తెలుగు వాళ్ళకి వాళ్ళకి ఒక గొప్ప సంస్కృతి చరిత్ర ఉందని నిరూపించిన అనేక మంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్రముఖులు డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు. తెలంగాణలో సామాజిక విప్లవం డెఫినెట్గా మీరు అనుకోండి కాదనుకోండి, తెలంగాణ సాహిత్య పోరాటం ద్వారా సూచించిన ఆయన ఎక్కడ గడీలండి, ఎక్కడ గడీలే ఎన్టీ రామారావు కాదండి. నేను చెప్తాను, ఎక్కడ గడీలకు ప్రతిరూపంగా ఉన్న సమితుల నుంచి మార్చి మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పేదలకు పక్కా ఇల్లు కట్టించాడు. దేశ చరిత్రలో
ఈ ఇండియా చరిత్రలో ఇంతవరకు సామాన్య వర్గాలకి పక్కా ఇళ్ళు అనేది లేదు. ఆ డిస్కషన్ మళ్ళీ వేరే చర్చకి వెళ్ళిపోతున్నాం. బీసీలకి మొట్టమొదటిసారి ఇక్కడ రిజర్వేషన్ పెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఎవరండి? పొలిటికల్ అందులో బీసీలకు రిజర్వేషన్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు విషయంలో తెలంగాణ జరిగిన మేలేమిటి, తెలంగాణ జరిగిన నష్టం ఏమిటి, అన్ని విషయాలు సపరేట్గా మాట్లాడుకోవచ్చు మనం. ఇక్కడ మనం బాలకృష్ణ పరిమితం అయిదాం. ఆయన వ్యాఖ్యలను అంటే అహంకారపూరితమైనవి, దయచేసి సవరించుకోవాలి, అబ్సల్యూట్గా విత్డ్రా చేసుకోవాలి. ఇంతకుముందు బ్రెడ్ బీట్ కూడా విత్డ్రా చేసుకున్నట్టు లేరు, తప్పండి. అహం ఒక పెరగకూడదు. ఇవాళ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే పబ్లిక్ ఆయన అంత సీరియస్గా తీసుకోవట్లేదని ఇంతకు ఒక మాట అన్నారు కదా. అంతే, చాలామంది ఆయన చిన్నపిల్లల మాస్టర్ అలా అంటూ ఉంటారు. దట్ విల్ నాట్ గివ్ హిమ్ ఎనీ రైట్ టు టాక్ లైక్ దిస్. అబ్సల్యూట్లీ ఆయన తన పని ఆయన చేసి వెళ్ళిపోతాడు అనేది యాక్సెప్టబుల్. కానీ ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మొన్న ఉర్వశి గారి మీద ఎలా అసలు ఒక మహిళకి జననాంగాల మీద ఆయన చేసిన వీడియో చూసిన తర్వాత నార్త్ ఇండియన్స్ ఎంత అసహించుకున్నారండి. ఒక బయట అది సినిమాలో చేశారంటే, బయట ఫంక్షన్లో మాట్లాడితే ఆ వీడియో బయటకు వచ్చిందంటే అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి. ఆయన ఇష్టం, లోపల ఏం చేసుకుంటారో అందరికి అంగీకారం అయితే ఆయన ఇష్టం. నేనేం తప్పడతాను కాదు, మనం పట్టలేం. అది ఎంత పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలాంటి మహిళలను అవమానకరంగా మాట్లాడినా, ఇంతకుముందు డైలాగ్స్ కమిటీ అయితే కడుపున చేసేయాలి, ముద్దన పెట్టాలని చాలా బహిరంగంగా మాట్లాడితే, అంజలి గారిని నేను చూశాను పబ్లిక్ అపిరెన్స్, ఆయన అహం అబ్సల్యూట్లీ అన్వారంటెడ్. ఆ రామకృష్ణ గారు చూడండి, మిగతా పిల్లలు ఉన్నారు, రామారావు గారి అబ్బాయిలు, జయకృష్ణ, సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీస్. సరే, ఎనీవే, అంటే ఈయనకు వరుసగా సినిమాలు ఇట్లు రావడం, ఒకటి వయసు పెద్దగా అయినా సరే కాదండి. ఇంతకుముందు కూడా వాళ్ళ కొత్తగా జరిగింది కాదండి, ఇంతకుముందు అలవాటు ఉంది. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినప్పుడు కూడా అదే వ్యవహారం ఉంటుంది, కొంచెం అతిశయం ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ రాంగ్. ది రూ రెస్పెక్ట్స్ దెమ్, దే హ్యావ్ టు విత్డ్రా దిస్.